సుసే గాడిద చూడకపాయే మెసే గాడిద మేయకపాయే సుసే గాడిద చూడకపాయే. రావే త్వరగా. నువ్వు వెళ్తే నాకెవడరా సేఫ్టీ? ఆల్రెడీ తెచ్చుకున్నావుగా సేఫ్టీ. నువ్వు కూడా నీ బాయ్ ఫ్రెండ్ తో ఇలాగే వస్తావా? ఏ నువ్వు కూడా నీ గర్ల్ ఫ్రెండ్ తో ఇలాగే వస్తావా? నాకు ప్యాడ్ తెచ్చిస్తావా? ఎగ్జామ్ రాస్తావేంటి? ఏదో ఒక రోజు వాడే నేను మోసం చేస్తాడు చూసుకో. ఏ అను వీడియో చూసావా? అయినా నిన్ను ప్రేమించి దాంతో రొమాన్స్ ఏంటే? చదువుకుని ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాం అనుకున్నాను, కానీ ఇలాంటి పాపిష్టి పని చేస్తామని కల్లో కూడా అనుకోలేదు కదా. పాపిష్టి దానా? చెప్పు తీసుకొని కొడతాను నా కొడుక. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను శృతి. అయితే చచ్చిపో. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం ఇప్పుడైతే ఎక్కడ చూసినా కూడా ప్రేమకు సంబంధించినటువంటి మూవీస్ వస్తున్నాయి. జనాలు కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. బట్ ఈరోజు అయితే అంటే నా లవ్ స్టోరీ చెప్దాం అనుకున్నా, బట్ నా లవ్ స్టోరీ చెప్తే మీరు అందరు వినర్ భయపడిపోతారు కాబట్టి ఈరోజు ఒక అందమైన బ్యూటిఫుల్ కపుల్ అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరిదైతే మన ఇద్దరి ప్రేమ కథ అని చెప్పేసి వీళ్ళు 25th ఏప్రిల్ ఈ మంత్ సో వీళ్ళ మూవీ రిలీజింగ్గా ఉంది. బేసిక్గా నేను వీళ్ళని ఇక్కడ పిలవడానికి రీజన్ ఏంటంటే నా ఎస్ఎస్ మీడియాకి సో అందరు ప్రమోషన్ చేయడం అనేది చాలా పెద్ద గ్రాండ్గా సో ఎల్ఈడీలు పెట్టుకుంటారు, సో డిఫరెంట్ సో ప్రమోషన్ చేసుకుంటారు. సో రియల్లీ ప్రొడ్యూసర్ అయినా కావచ్చు, హీరో గారు అయినా కావచ్చు, సో నాని బట్ అలియాస్ ఇబ్గాల్ అని చెప్పొచ్చు, చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు. సో రిక్వెస్ట్ నా ఎవరైతే నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేయాలి, కామెంట్ పెట్టాలి. సో వీళ్ళు ఒక పార్క్లో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ని చూసి నేను ఈరోజు పిలిచా. సో ప్రియాంక అను గారిని, వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండండి. బట్ ఆల్రెడీ తనకి ఇన్స్టాలో ఫాలో అయ్యింది. సో అందమైన అందాల అప్సరస కాబట్టి ఈరోజు హీరోయిన్ అయింది. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో మొత్తానికి మూవీ చేశారు. సో కంగ్రాట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎందుకంటే ఒక మూవీ చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో నాని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. ఇంత మంచి అందాల భామలం పెట్టుకున్నారు. సో ఎందుకు మూవీ చేయాలని ఎందుకు అనిపించింది మీకు యాక్చువల్గా? అంటే మీరు అంత ముందుకు ఏమైనా చేశారా లేకపోతే ఫస్ట్ మూవీదేనా? ఓకే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో ప్లాన్ అనుకున్నాను, నాకు చేస్తూ వచ్చాను. అలాగే ఒక మంచి కథ రెడీ చేసుకున్నాను. చూస్తున్నాను హీరోయిన్స్ ఎవరు, వేరే హీరోస్కి ట్రై చేశాను. సో వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత తను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఒప్పుకున్నా అంటే బేసిక్గా నేను ఎందుకు అడుగుతున్నా అను గారు అంటే చిన్న మూవీస్ కాబట్టి ఇప్పుడు వాటితోనే చాలా పెద్దగా అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే ఇన్స్టా నుండే, సో నాకు తెలిసి ఇన్స్టా నుండి ఆఫర్ వచ్చిందా మీకు? ఎట్లా కాంటాక్ట్ అయ్యారు అనుని? మీ హీరోయిన్? మా ఫ్రెండ్ ఉన్నారు. ఓకే, మా ఫ్రెండ్ ఉన్నారు, తన ద్వారా అప్రోచ్. నిజంగా అంటే ఆఫ్ సారీలో చాలా అందంగా ఉన్నారు నిజంగా. అసలు ఆ కంటెంట్ చూస్తూ ఉంటే సో మమ్మల్ని చాలా ఇట్లా కనెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చిన మూవీ నాని గారు చేసిన మూవీ అయినా కావచ్చు, మిగతా మూవీస్ తండేల్ మూవీలో సో ఒక సీన్ ఉంది. సో మీరు పడవ దగ్గర తీశారు. సేమ్ అసలు రియల్గా నాకు మళ్ళీ అదే మూవీలోకి వీళ్ళ మూవీ వచ్చిందా అన్న థింకింగ్ వచ్చింది. సూపర్, నిజంగా అసలు మీ హార్డ్ వర్క్ మెచ్చుకోవాలి. సో ఫస్ట్ థింగ్ సో ఎందుకంటే ప్రమోషన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. సో బడ్జెట్ బట్టిని మనం మూవ్ అవుతాం. సో మీరు పార్క్లోకి వెళ్ళి సో చిల్కరూరుకి వెళ్ళినా అని చెప్పేసి బట్ మీరు ముగ్గురు వెళ్ళి చేసుకోవడము సో నిజంగా సో గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఎట్లా అనిపించింది అను మీకు ఈ మూవీ టోటల్గా? సార్తో కలిసి వర్క్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది నాకు. అండ్ ప్రీవియస్ చేసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగా అనిపించింది. ఎన్నో మూవీ ఇది మీకు? ఇది నాకు థర్డ్ మూవీ. అంటే ఆ రెండు మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెంట్ ఏంది? నాని గారితో చేసిన ఇంకా డిఫరెంట్ ఎలా అనిపించింది మీకు వర్క్? ఆ మూవీస్లో నేను చేసింది చిన్న చిన్న క్యారెక్టరే, చిన్న రోల్, తక్కువ డేసే. కానీ ఇక్కడ అక్కడ చేసింది మాత్రం 2-3 షెడ్యూల్స్, కానీ ఇది మాత్రం సింగిల్ షెడ్యూల్లో జరిగిపోయింది అంతా కూడా. అది కూడా బీచ్ రోడ్స్లో, రోడ్ మీద, పల్లెటూరు,
మొత్తం అంతా డిఫరెంట్ వైబ్ తోని చాలా బాగా జరిగింది. సో ఆ సీన్ అన్నిట్లో, ఎందుకంటే ఇప్పుడు మూవీ మొత్తం మేము కూడా చూడలేదు, జస్ట్ మీరు ప్రీలీజ్ జస్ట్ కొంచెం ఏవి మాత్రం ట్రైలర్ చూసాం మేము. సో దాని మొత్తం థింకింగ్లో మాత్రము మూవీ మనం క్రియేట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇంత హార్డ్ వర్క్ చేసిన దాంట్లో మీరు చాలా కష్టపడిన సీన్ ఏముంది చెప్పండి. నాని గారు మీరైనా కూడా వచ్చి ఇద్దరు ఈ సీన్ చేయడం వల్ల నేను చాలా ఫీల్ అయినా, సో నేను కొంతమంది అనుకుంటారు ఎమోషన్గా ఫీల్ అయినవి కూడా ఉంటాయి, సో అట్లాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎమోషన్ ఫీల్ అయిన సీన్ ఏంటి అంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా మమ్మీ నన్ను తిడతారనమాట. ఓకే. సో ఇంట్లో కూర్చొని నాకు మమ్మీకి డిస్కషన్ జరుగుతుంది, నేను కూర్చొని ఏడుస్తూ ఉంటాను. అప్పుడు మా మమ్మీ అరిచేస్తుంది వెనక నుంచి. నిజంగా చాలా గట్టిగా ఏడ్చేసాను. వీళ్ళు కట్ అని చెప్పినా సరే నేను ఏడుస్తూనే ఉన్నా. ఇంకా మీరు అందులోకి వెళ్ళిపోయారు అసలు. వచ్చి వాటర్ ఇచ్చి కామ్ డౌన్ అవ్వండి, కూల్ అవ్వండి అంటే అప్పుడు నేను నార్మల్ అయ్యాను. కానీ చాలాసేపు ఏడ్చేసా. అది చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఆవిడ తిట్టే తిట్లు కానివ్వండి, ఓవరాల్ ఆ సీన్ అంతా కూడా నాకు చాలా ఎందుకో చాలా కనెక్టింగ్ గా అనిపించింది. చాలా న్యాచురల్ గా ఇంట్లో ఒక సొంత కూతురు తప్పు చేస్తే తల్లి ఎలా మందలిస్తారు అలాగే ఉంటుంది అన్నమాట. ఎందుకు నాని గారు అంటే ఇది మన ఇద్దరి ప్రేమ కథని అని పెట్టారు, సో టైటిల్ మీరు ఎందుకు తీసుకున్నారు? అది టైటిల్ మా ఇద్దరి ప్రేమ కథ కదా, చూసే వాళ్ళది నాది అంటే ప్రేమ కథ ఉంటుంది. అవును, డెఫినెట్ గా మన ఇద్దరి ప్రేమ కథ అని. మీకు ప్రేమ అవును, నా ప్రేమ కథ చెప్పాను అనుకోండి వెళ్ళిపోతాను ఇంకా. సో కథ ఎలా అంటే ఇది మనతో ట్రావెల్ చేస్తుంది, ఓకే, మనల్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఓకే, చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా అంటే మీరు ప్రతి ఒక్కటి ఎలా ఫీల్ అవుతారంటే అరే ఇది మందే, ఇలా జరిగింది కదా నాకు కూడా అని ఫీల్ అవుతారు. ఓకే. సో అంటే ఎండ్లో ఏమి ఇచ్చారు, కాన్సెప్ట్ ఏమి ఇచ్చారు అసలు? అంటే జనాలు ఇట్లా చూసేలాగా ఉండేది ఒక కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు మీరు కాబట్టి, సో చూడగానే జనాలు ఎట్లా అట్రాక్ట్ అవుతారు మీ మూవీకి? మా మూవీకి అయితే డెఫినెట్గా ఒకటైతే నేర్చుకుంటారు. ఓకే. సో మనం ఏం చేయకూడదో అది నేర్చుకుంటారు. అంటే చిన్న బడ్జెట్ మూవీస్ అనగానే దాదాపు కొంతమంది డిఫరెంట్గా చూసే వాళ్ళు ఉంటారు, ఏంటి చూడడం అన్నట్టుగా వెళ్తారు. బట్ ఒకవేళ అది కనుక ఓకే నైటే స్టార్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు చూసారు కదా మోనాలిసా, సో అట్లా దానికంటే మీరు ఇంకెక్కువ కావాలనుకుంటున్నాం మేము కాబట్టి. సో అట్లా అంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి, మనం ఏం చేయాలనుకున్నా కూడా. ఒక నైట్ చూడగానే మార్నింగ్ లేసాక సెలబ్రిటీస్ అవుతున్నారు. సో అట్లా మీ మూవీ ఒక 10 మంది నుండి 100 మందికి 1000 మందికి అట్లా రీచ్ అయ్యేలాగా ఉండేటట్టుగా ఏదైనా అంటే జనాలకి ఇది ఇచ్చేది ఏమైనా ఉందా? సినిమాలు అన్నీ వస్తుంటే పోతుంటాయి, అందరు చెప్తుంటారు మా సినిమా చూడండి మా సినిమా చూడండి అని. కానీ మేము రిఫర్ చేసేది ఏంటి అంటే, మేము చెప్పేది ఏంటంటే మా సినిమా చూడడం వల్ల ఏదో మాకు డబ్బులు వస్తాయనో ఆర్ ఎల్స్ మాకు హైప్ రావాలనో ఆ ఇంటెన్షన్తోనైతే మేము మూవీ చేయలేదు. ఫస్ట్ థింగ్ తీసుకున్న ఏదైతే మెయిన్ లైన్ ఉందో, మేము తీసుకున్న లైన్ జనాలందరికీ ఇప్పుడు అది కావాలి, ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి ఇప్పుడున్న యూత్కి మేము ఇచ్చే మెసేజ్ వాళ్ళందరికీ తెలియాలి అన్న ఉద్దేశపరంగా ఈ మూవీ అయితే చేస్తాం మేము. ఓకే. సో మొత్తానికి అయితే ప్రేమ కథనే మీది, ఓల్డ్ ఈజ్ గోల్డా అలాంటిది. ఒక విషయం చెప్తానండి, నేను ఓవరాల్ మూవీ ప్రతి ఒక్కళ్ళు ఇది మన లైఫ్లో జరిగిందే ఉంటుంది కానీ ఏదో ఒక మూవీ లాగా మీకు హీరోయిజం ఉన్న మూవీ కాదు. ఓకే. సో డెఫినెట్గా ఇది మాకైతే ఒక పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది ఇది. ఓకే. సక్సెస్ డెఫినెట్ అండి, గుర్తుపెట్టుకోండి, సక్సెస్ మీట్లో మీరు పిలుస్తాను మిమ్మల్ని, ఖచ్చితంగా మీరు చెప్తారు. అంటే మాకు ఎంత నమ్మకం ఉందంటే సినిమా మీద చెప్పలేను, నేను మాటలో చెప్పలేను. ఎందుకంటే మేము డే 1 నుంచి ఇప్పటి వరకు ఒకటే అండి, హార్డ్ వర్క్. ఓకే. డెఫినెట్గా హార్డ్ వర్క్ అయితే బాగా చేసాం. ఎందుకు తీయాలనిపించింది అసలు మూవీ మీకు? ఎందుకు తీయాలనిపించింది అంటే నాకు ప్యాషన్. ఓకే. సో దానికి అంటే ఒక మూవీ తీస్తున్నాము అసలు యాక్చువల్గా ఇండస్ట్రీలో కూడా వస్తున్నాం అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు తెలిసిన విషయం అవన్నీ. సో ఒక తెర మీద మనం వెళ్తున్నాం అంటే మనకు చాలా కామెంట్స్ వస్తూ ఉంటుంది, నువ్వు హీరోనా, సో నువ్వు హీరోయినా, మీ మొహానికి సంథింగ్ డిఫరెంట్. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా అంటే మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా? అంటే జనరల్గా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు, సో మీ పక్కన 2 అమ్మాయిలను అందమైన అమ్మాయిలను పెట్టుకున్నారు కాబట్టి సో వీళ్ళతో మీకు అందం వచ్చిందని చెప్పచ్చు, సూర్యకిరణాలు ఇలా వెలిగిపోతున్నాయి సో వాళ్ళ స్మైల్తోనే. సో మీకేమన్నా నువ్వెందుకు చేసావు హీరోగా, సో ఇంకా వేరే వాళ్ళని పెడితే బాగుంటుంది కదా, ఇంకా బాగుండేమో, రీచ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా? మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం కదా, ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉన్నారు. సో వేరే ఆర్టిస్ట్ ఉంటే బాగుండేదేమో, సో నువ్వే హ్యాండిల్ చేసావు కదా, ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది, ఇంకా ఉంటే కొంచెం నీకు ప్లస్ అయ్యేదేమో. సో ఇక్కడ ఒకటే అండి,
హీరోయిజం అంటే అందగాడై ఉండాలి, ప్రభాస్లో హైట్ ఉండాలి, మహేష్ బాబుల కలర్ ఉండాలి, పెద్ద జింబాడీ ఉండాలని లేదు. హీరోయిజం అనేది మనలో ఉండాలి. ప్రతి ఒక్కడు అంటే ఇప్పుడు అదే అంటారు కదండి, కాకి పిల్ల కాకి ముద్ద అని, సేమ్ అంతే. నేను నాకు హీరోనే, మా పేరెంట్స్కి నేను హీరోనే. సో అంతే. నా దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? అవునా? సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ నాది. సో వెళ్ళారా ఎవరైనా పెద్దవాళ్ళని ఇట్లా కాంటాక్ట్ చేయడం అయినా కూడా మీది? సో పోస్టర్ రిలీజింగ్ కి అట్లా చేయించుకోవడం అట్లా ఏమైనా జరిగాయా? అప్రోచ్ అయ్యాము. సో కొంతమంది లేరు. యాక్చువల్లీ మూవీ ఇన్ని రోజులు ఆగేది కాదండి, ఎప్పుడో అయిపోయింది. 100 days లోనే కంప్లీట్ చేసాం. ఫస్ట్ కాపీ రెడీ చేసాం. సూపర్. సో ఒక పెద్ద వ్యక్తి దీన్ని బ్లాక్ చేశాడు, తీసుకొని నాకు ఒక 1 lakh అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేశారు. ఓకే. సో అగ్రిమెంట్ చేసి ఇంకా అది ఏమవ్వట్లేదు, అలాగే హోల్డ్లో ఉంది. సో చూసి ఫైనల్ అగ్రిమెంట్ టైం అయిపోయింది. సో అగ్రిమెంట్ నింపేసి గో ఫర్ రిలీజ్. అనిపించిందా చాలా, అసలు నేను అంటే ఒక పెద్ద దాన్ని నెత్తి మీద పెట్టేసుకున్నా, సో దీన్ని నేను రీచ్ చేయగలుగుతానా లేదా, సో జనాలు నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి, ముఖ్యంగా మీరే ప్రొడ్యూసర్ కాబట్టి, సో మీరే హీరోగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి కష్టమైన నష్టమైనా మీకే తెలుస్తుంది ఏదైనా కూడా. సో హీరోయిన్ అంటే తనకి ఇవ్వగానే సో పేపర్ చదివేసుకుంటారు, వెళ్తారు, మీరు యాక్టింగ్ చేస్తారు, కానీ మొత్తం బాధ్యత అంతా తన మీదే ఉంటుంది కాబట్టి, సో నాకు తెలిసి మీరు చాలా హార్డ్ వర్క్ చేసే ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. సో ఏది బాగా మీకు కనెక్ట్ అయినబ్బా, ఇంకా అవసరమా అన్న థింకింగ్ ఏమన్నా వచ్చిందా మూవీ విషయంలో? అవసరమా అనిపించలేదండి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే. ఇంకా అవసరం అని ఇప్పుడు అనిపించలేదని, ఇంకా దీన్ని ఏం చేయొచ్చు, ఇంకా ఎలా చేయొచ్చు, జనాల్లోకి ఎలా వెళ్ళాలి, పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలి, దీన్ని ఎలా రీచ్ చేయగలం. ప్రమోషన్, బేసిక్గా ప్రమోషన్ అంటే ప్రీజ్ ఈవెంట్ అదో ఇదో పెట్టి యాంకర్స్ని పిలిచి అది ఇది చేయొచ్చు, కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో అందుకే నేను ఏం చేశానంటే, సో మా టీంని అడిగాను ఎలా చేద్దామని. నేను అడగగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాతో పాటు రోడ్స్ మీదకి వచ్చి ఎండలో వర్షంలో, మొన్నైతే వర్షం పడుతుంది, అలాగే పాంప్లెట్స్ తీసుకొని అలాగే తిరుగుతూ ఉన్నాం. సో కొంతమంది అయితే ఇంకా చెప్పలేము, వెళ్తాం కదా పాంప్లెట్ ఏదో వీళ్ళు సేల్స్ ప్రమోషన్ షాపింగ్ వాళ్ళు సారీస్ అవి చాలా మంది నువ్వు కంఫర్ట్ గా ఫీల్ అయ్యావా? ఎందుకంటే ఐ మీన్ మనం ఎంత పెరిగిన విధానం ఏదైనా కూడా మన హార్డ్ వర్క్ వచ్చేసరికి మనం ఏదైనా చేసుకోవడానికి ముందుకు వస్తాం. బట్ జనాలు చూసే విధానం వేరుంటుంది, మన రిసీవింగ్ అనేది. ఎంత హీరోయిన్ అన్నా కూడా ఇట్లా ప్రమోషన్ చేయడం వేరు కాబట్టి. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎక్స్పీరియన్స్ కంటే సో ప్రమోషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ గా నేను ఒప్పుకున్నదైతే జనాల్లోకి రావడానికి, రోడ్డు మీద తిరగడానికి ఒప్పుకోవడానికి ఒకటే రీజన్, సినిమాలో దమ్ముంది, కంటెంట్ ఉంది, ఇది జనాల్లోకి తీసుకెళ్లాల్సింది. జనాల్లోకి తీసుకెళ్లాలంటే నేను జనాల దగ్గరికి వెళ్ళాలి, చెప్పినది బాగుంది అని. ఇద్దరు ప్రేమ కదా, అసలు ఎట్లా కనెక్ట్ అయింది ఆ మూవీలో, ఎట్లా కనెక్ట్ అవుతారు, ఎట్లా విడిపోతారు? ఇంకొక అమ్మాయి కూడా ఉంది, సో ఆమెను ఎట్లా కనెక్ట్ అయ్యారు? అసలు ఏమని ప్రేమిస్తారా, ఆమెను ప్రేమిస్తారా, ఇద్దరిని ప్రేమిస్తారా? ఓకే. తెలియదు అంటున్నాడు కానీ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఎవరో తెలియదు. ఓకే. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, సో తనతో లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చెప్పండి, స్టోరీ అంతా చెప్పండి. వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి తెలివి. చెప్పండి కొంచెం, అంటే ప్రేమ కథ కదా, మీ ఇద్దరు ప్రేమ కథ అన్నప్పుడు మీ ఇద్దరు ప్రేమ కథ, నా ప్రేమ కథగా ఈ రోజు మా ఇద్దరు ప్రేమ కథ. ఆయనకి జాబ్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా జాబ్ వస్తేనే. ఓకే, కంపల్సరీ డెఫినెట్ గా నేను ఖచ్చితంగా వెళ్తా. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో కూడా అందరు అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్ ఉంటే బాగుండు అలాంటిదే చూసుకుంటారు కదా. సాంగ్స్ అయితే రియల్లీ చాలా బాగున్నాయి. నాకు తెలిసి అయితే ఆ సాంగ్ మీ సాంగ్ అనుకుంటా కదా, కనులు సాంగ్ అని చెప్పేసి, అది 100% హిట్, అసలు ఖచ్చితంగా కొడుతుంది. ఒకసారి ఇద్దరు కలిసి పాట పాడండి చూద్దాం. పాడాలి గజాల, ఎలా అయినా హీరోయిన్లే పాడితే బాగుంటుంది సింగర్స్ కంటే. నా కోకిల గొంతుతో ఎందుకంటే పర్లేదు పాడండి, అట్లా కూడా మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఆ సాంగ్ కాదు కానీ ఆ మూవీలోదే, మా మూవీలోదే ఇంకొక సాంగ్ ఉంది, అదైతే 2 lines వచ్చినాయి. ఓకే, పాడండి. అది ఫస్ట్ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో ఉంటుంది ఆ సాంగ్. అలిగి వెళ్ళిపోకే పిల్ల, గుండెల్లో గుచ్చిపోకే అల్లా, మనసు గాయం చేసి వెళ్ళొద్దే అయ్యో అయ్యో. సూపర్. అను గారు సింగర్ కూడా అయ్యారు, సో ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే సింగర్ గా కూడా ఇవ్వచ్చు, పర్లేదు. లిరిక్స్ కానీ ఎవరు కామెంట్ లో చెప్పలు టమాటాలు అయితే ఇవ్వండి ప్లీజ్. సో అంటే ఇంకెట్లా ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? మాకు సపోర్ట్ లేదు అని చెప్పను, సపోర్ట్ లేదు అంటే మేము ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు. సో డెఫినెట్ గా మా మీడియా అయితే మీకు సపోర్ట్ గానే ఉంటుంది 100%. థ్యాంక్ యూ అండి.
యాక్చువల్లీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళ టైం కుదరదు. సో వాళ్ళ షెడ్యూల్ బిజీ ఉంటుంది, షూట్స్లో ఉంటారు, అవైలబుల్లో లేరు. కొంతమంది చాలామందిని ట్రై చేసాం. సో టైం లేదు, మేము పబ్లిక్లోకి వెళ్ళాలి. అందుకే మేము డిసైడ్ అయిపోయాం. సో మనం వాళ్ళ దాకా రీచ్ చేయగలిగితే వాళ్ళు మనల్ని రీచ్ అవుతారు. 100%. సో దానికోసం మేము పబ్లిక్లోకి వెళ్ళిపోయాం. అది చూస్తే మీరు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచారు. ఏదైనా మంచి ప్రపోజల్ లాంటివి మీ దాంట్లో ఉంటే సో నాని గారికి ఎట్లా ప్రపోజ్ చేశారో చెప్పండి. ఎట్లా మిస్ అయిపోతారు అనుకుంటా. తిన్నే పెళ్లి చేసుకుంటారా, ఇంకొక అమ్మాయి వచ్చి చేసుకుంటారా? లేదు, నన్నే చేసుకోండి. లాస్ట్కి ఎట్లా తిరిగి మీరే, అందుకే మిమ్మల్ని మిస్ అయిపోయాడు. సో మీకు అనుతో ఎట్లా అనిపించింది, అంటే తను చేసిన వర్క్ స్టిల్స్ నిజంగా అయినా? చెప్పాలంటే నాకు నా సినిమాకు తనే ప్లస్ అండి. ఓకే. తను లేకపోతే మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. బాగా చేసింది, నాకు బాగా సపోర్ట్ చేసింది. షూట్లో కానివ్వండి, ప్రమోషన్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. అంటే కొంతమంది హీరోయిన్స్ ఉంటే నాకు అది కావాలి ఇది కావాలంటారు కదా. సో ఏం లేదు, మేమేం తింటామో అదే తింటాం తను కూడా. మేము ఎలా ఉంటామో అలాగే ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది పెట్టింది లేదు, ఏ రోజు అది కావాలి ఇది కావాలి డిమాండ్ చేసింది లేదు. మాకు తను మధ్యలో ఏదైనా వర్క్ ఉన్నా కానీ చాలా షూట్స్ వచ్చాయి తను, కానీ ఎక్కడికి వెళ్ళకుండా మూవీ కంప్లీట్ అయ్యే వరకు షూట్లోనే ఉంది. ఎండలో కానివ్వండి, ఎక్కడైనా సరే. అసలు నిజంగా చెప్పాలంటే విపరీతమైన ఎండలో అసలు తెల్లగా ఉంది, కందిపోయింది అసలు ఆమె చాలా వరకు మూవీలో చేసి కదా. సరిగా గ్రేట్ అని చెప్పొచ్చు వాళ్ళు, ఎందుకంటే మీ గురించి అంత గొప్పగా చెప్తున్నాడు కాబట్టి. ఒకవేళ నెక్స్ట్ ఏదైనా పెద్ద మూవీలో ఆపర్చునిటీ వస్తే నాని మర్చిపోతారు. లేదు లేదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ బిట్ మాత్రమే ఇస్తా. గుర్తుపెట్టుకోండి, ప్రియా చాలా పెద్ద సక్సెస్లో ఉంది, ఇంకా చాలా పెద్ద సక్సెస్ రాబోతుంది. మనం అయితే మళ్ళీ తనని టచ్ చేయలేము. లేదు లేదు, 100% లేదు. ఎందుకంటే ఆ మూవీకి ఏదైతే మన ఇద్దరి పెద్ద మూవీ ఉందో, నా మూవీకి తనే ప్లస్. చాలా బాగా చేసింది. సూపర్. తను లేకపోతే ఈ మూవీ ఇంత బాగా వచ్చింది అని మీరు అనుకున్నారా? అంటే ఐ మీన్ హీరోయిన్ అనగానే మనం అనుకుంటూ ఊహించుకుంటాం, అరే నేను ఈయనతో చేయాలి ఆయనతో చేయాలి బాగుంటుంది అన్నట్టు ఫీలింగ్లా. సో తనతో కూడా మీకు వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా నేను ఎందుకు చేశాను మూమెంట్ ఏమన్నా అనిపించిందా? లేకపోతే నాకు ఇది ఖచ్చితంగా వచ్చిన ఛాన్స్ కాబట్టి నేను జనాల్లోకి వెళ్ళాలి, సో నేను చూపించుకోవాలన్నట్టుగా కొంతమంది మూవ్ ఆన్ అవుతారు ఏదైనా కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ బెస్ట్ ఆపర్చునిటీగా తీసుకుంటారు ఎవరైనా కూడా. సో కొంతమంది, సో నాకు తెలిసి ఒక 40% అందులో మీరున్నారని నేను చెప్పొచ్చు. గ్రేట్. సో మీకు ఎట్లా అనిపించింది? యా, నేను ఈ మూవీని సెలెక్ట్ చేసుకొని అండ్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు తినతో చేస్తున్నాను ఎందుకు అనేసి. ఏంటి అంటే వన్స్ ఒకసారి పిలిచి స్టోరీ నరేట్ చేశారు అండ్ స్టోరీ విన్న వెంటనే నేను ఎండింగ్ చెప్తున్నారు, క్లైమాక్స్ చెప్తున్నారు, నా కళ్ళలో నుంచి ఇలా వాటర్ వచ్చేస్తున్నాయి. ఆయననేమో టిష్యూలు ఇస్తూ నాకు మళ్ళీ సీన్ చెప్తూనే ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నారు, ఇలా టిష్యూ ఇస్తున్నారు. ఇంకా ఆ రోజే చెప్పేశాను నేను, హీరో ఎవరు అనేది నాకు అనవసరం, ప్రొడక్షన్ ఎలాంటిది అనేది నాకు అనవసరం, మనం ఇది చేస్తున్నాము ఫిక్స్ అయిపోండి అనేసి మాట్లాడి. ఫస్ట్ మీరు అంటే ఒక రీల్ చేసి పెట్టడం ఇన్స్టాలో, సో ఏదైనా చేయొచ్చు మనం, డ్యాన్స్ అయినా కావచ్చు, వేరే వాళ్ళు పాడిన సాంగ్స్ అదంతా వేరు. సో అంత పెద్ద సెట్లో అన్ని కెమెరాస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో మేకపింగ్ అయినా డ్రెస్ అపీరియన్స్ అయినా అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ మీకు ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్? యా, ఫస్ట్ నాకు ఎప్పుడు భయం అనిపించలేదు, ఎందుకంటే ప్రీవియస్ చేసాం కాబట్టి. సో ఆ పెద్ద పెద్ద ప్రొడక్షన్ అంటే ఇందులోనే ముఖ్యంగా నువ్వే మెయిన్ రోల్ హీరోయిన్ కాబట్టి సో నీకు కొన్ని ఉంటాయి. కానీ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. నేను వస్తున్నా అంటే పెద్ద హడావిడి హల్చల్ సార్ ఎప్పుడు క్రియేట్ చేసేవాళ్ళు. నేను వస్తున్నా అంటే ఏ మేడం వస్తుంది, కొంచెం మేడంకి ప్రైవసీ ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి అని అనేవారు. కానీ నేను జనాల్లోకి వెళ్ళిపోయి జనాల మధ్యలో కూర్చొని వాళ్ళతోనే తినేదాన్ని, వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేదాన్ని. సార్ వచ్చి ఏంటండి మీరు హీరోయిన్ అండి మర్చిపోయారా అనేసి గుర్తు చేశారు కొన్నిసార్లు. అంటే అను సెట్లో ఓకేనా అందరితో, అంటే తను చెప్పడం వేరు, మీరు ఎలాగ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి సీన్ చెప్పండి కూడా సీన్ జరుగుతుంటది. ఓకే, ఈ సీన్ లో నిద్రపోవాలి, కంటిన్యూ నిద్రపోతుంది. చూసి అందరూ ఒకసారి అలాగే చూసి అందరూ వచ్చి నుంచున్నారు. ఒక 10 minutes తర్వాత పడుకొని అని చెప్పి వదిలేసి మేము లంచ్ చేసి వచ్చి అప్పుడు లేపామండి. ఓకే, అవును, తన అసిస్టెంట్ ఉంటాడు, వాడేమో ఫ్యాన్ పట్టుకుని అలాగే అంటే అంతకు ముందు రోజు నైట్ చేసాం అన్నమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ చేసాం. ఓకే, సో అప్పుడు అలా అయ్యేటప్పుడు ఏంటంటే తను పడుకుంటూనే ఉంది. సో చాలా టైర్డ్ అనిపించింది అంటే, ఎందుకంటే మార్నింగ్ షూట్ నైట్ షూట్స్ ఉంటాయి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 ఇవన్నీ షార్ట్ అండ్ మోస్ట్లీ ఎండలు ఎక్కువగా ఉండే ఆ టైంలో. ఇంకా మేము నియర్ టు బీచ్ దగ్గరే జరిగింది షూట్ కూడా, మళ్ళీ అది కూడా రోడ్స్ మీద. అండ్ అసలు ఏసీ ఉండదు, ఒక్క దగ్గర కూడా లేదు ప్లేస్ మేము అంటే చేసే వర్క్ దగ్గర సెట్లో. సో ఇంకా చాలా సఫకేటింగ్ అనిపించింది. కానీ ఓకే, ఏమన్నారంటే ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎలా రిసీవ్ చేస్తారు? మమ్మీ అయితే ఒకటే చెప్పింది, నాన్న
దీంతో నీ లైఫ్ టర్న్ అయిపోతుంది ఈ మూవీ అనేసి చెప్పారు. జస్ట్ మమ్మీ ప్రివ్యూ కూడా చూడలేదు, జస్ట్ ట్రైలర్ చూపించాం మమ్మీకి. ఓకే, అయిపోయింది, ఇంకా సక్సెస్ వచ్చేసింది అని అన్నారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాక్టింగ్ ఇంత బాగా చేస్తామని అస్సలు అనుకోలేదు అని చెప్పారు. అండ్ మోరోవర్ నేను స్క్రీన్ మీద చూసుకునేంత వరకు అనుకోలేదు అంత బాగా చేస్తానా. సో నాన్నగారు ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది కావాలని మీ మనస్ఫూర్తిగా కోరు, కానీ ఎవరైనా మిమ్మల్ని తొక్కాలని చెప్పేసి ఇది ఇండస్ట్రీలో ఇట్లాంటి మూవీస్ రావద్దని చెప్పేసి చాలామంది, సో బ్యాక్ సపోర్ట్ లేకపోయినా కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో పైకి రానివ్వకుండా తొక్కే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది నిజమేనా? కాదండి, నిజం కాదండి. ఓకే, ఎవరెవరిని దొక్కుతారండి చెప్పండి? టాలెంట్ మెయిన్ ఇంపార్టెంట్. ఎవరెవరిని దొక్కరు. ఇవన్నీ ఏంటంటే మన దగ్గర కంటెంట్ లో విషయం లేక ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఓకే, మన దగ్గర కంటెంట్ లో విషయం ఉంటే ఎవ్వరేం మాట్లాడరు, వెతుక్కుంటూ వస్తారు. ఏం పర్లేదు, సినిమా పెద్ద సక్సెస్ అవ్వబోతుంది, భయపడాల్సిన అవసరమే లేదు. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను భయపడట్లేదు. ఇది ఒక బాల్ లాంటిదండి సినిమా. బండి మీద అంతమంది కూర్చోవాలని ఎవరు చెప్పారు అసలు? కాదు, మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు ఎవరు పట్టుకోలేదా ఏంటి? బైక్ లైసెన్స్ ఉంది, అంత ముందుకి పెట్రోల్ ఎలా ఇస్తారు అనుకున్నారు అసలు? యాక్చువల్లీ ఆ సీన్ ఏంటి అంటే అది రియల్ గా జరిగిందండి. నిజంగా, అవును, నిజంగా జరుగుతుంది. హైదరాబాద్ లో 6 మెంబర్స్ కూడా షాక్. తర్వాత మీ మూవీలోనే చూసాను నేను. ఏం జరిగిందంటే చిన్నప్పుడు మా ఫ్రెండ్ బైక్ తెచ్చాడు. ఓకే, సో మేము ఫ్రెండ్స్ నలుగురు ఉన్నాం. సో నలుగురు కలిసి ఈతకి వెళ్ళాలి కాలువకి. అయితే ఏం చేసామంటే ముగ్గురు ఎక్కి నాలుగు ఎక్కించుకొని అలాగే పోయేవాడు అనమాట. సో అది అలవాటు అయిపోయింది నాకు. సో అదే ఇక్కడ నేను అప్లై చేశాను అంతే. సూపర్, అసలు నిజంగా అది చాలా కనెక్ట్ అవుతుంది. అదొక అంటే జనాలు చేసేది. అవును, అదే మూవీలో ఎంతమంది మీరు ఎక్కడా చూడండి లేదు. సో దీంట్లో అది అప్లై చేశాను. అంటే కొన్ని మూవీస్ లో బిట్లు తీసుకొని యాడ్ చేస్తారు. సో మీరు రీసెంట్ గా కూడా కొన్ని వాదన ప్రతివాదన జరుగుతూ ఉంటాయి. ఈ సాంగ్ నాదే అన్న వాళ్ళు ఉండరు, డ్యాన్స్ నాదే అన్న వాళ్ళు ఉంటారు, సో ఈ కామెడీ బిట్ నాదే అని అంటారు. అట్లా ఏదైనా మీ దాంట్లో ఉందా యాడ్ అయింది, లేకపోతే మీరు ఓన్ మొత్తం ఏది ఎవరు ఇంతవరకు మీరు కాపీ చేసింది ఏమీ లేదు? ఓకే, అంత మీ పేస్టే. సో మీరు రాసుకునేటప్పుడు మూవీ మొత్తం మనం ఒక 1 hour చూసినా కూడా బాగా కనెక్టివిటీగా రాసినటువంటిది ఏదైనా మూమెంట్ ఉందా మీకు? అది మీ దగ్గరైనా కావచ్చు, తినకిచ్చినా కూడా అది అంటే ఉంటుందండి. ఇక్కడ సినిమాలో ఏంటంటే హీరో ప్రతిసారి తను తినాలి. ఇద్దరు చేతుల్లా? వీళ్ళ చేతులు. ఓకే, జనాల చేతులు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు డైరెక్టర్. ప్రతిసారి ఎలా ఉంటుందంటే మీరు చూస్తే అరే వీళ్ళు ఎందుకు కొడుతున్నారు అని ఫీల్ అవుతారు. ఓకే, అది ఎలా అనిపించింది అంటే నాకు హీరోయిజం ఉండదు. ఓకే, ఏ హీరోకి చెప్పినా ఎవరికి చెప్పినా కొత్తోడికి కూడా చెప్పాను ఇది మంచి ఇది అవుతుంది అని చెప్తే అబ్బో హీరో తను తినాలి, కుదరదు లేదు, హీరో కొట్టాలి కదా, ఇక్కడ ఫైట్ పెడదాం, మేమే ప్రొడ్యూస్ చేస్తాం, మా అబ్బాయి హీరో, సో మంచి ఫైట్ పెడదాం. ఫైట్ పెడితే అక్కడ విషయం లేదు. సో అలాగే అయిపోయింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఆర్టిస్ట్ కొంతమంది తీసుకున్నాను. సో బీచ్లో నన్ను కొట్టేసి ఉంటుంది, నిజంగా కొట్టేశారు. వాళ్ళకి తెలియదు, టైమింగ్ లేదు, కొట్టమంటే కొట్టేస్తున్నారు వాళ్ళు, రియల్గా కొడుతున్నారు. అలా సినిమా మొత్తం నిజంగానే కొట్టించుకున్నాను నేను. ఇట్లా భరించారు పెయిన్ అంతా. ఇదంతా వాసిపోయి ఒక రోజు అయితే చాలా అసలు ఒక సీన్ లో కొట్టాలన్నమాట నన్ను. చేయి పెట్టి అలా కొట్టేశాడు, సడన్ గా ఇక్కడ తగిలిపోయింది, ఇంత పెద్దగా వాసింది. ఆ రోజంతా అసలు నిద్ర లేదు పాపం, అందరు నా దగ్గరే ఉన్నారు ఏమైందని. సో చాలా పెయిన్ అది అలాగే ఉండేది ప్రతిరోజు. సో నిజంగా మనము అంటే సినిమా చేయడానికి ముందుకొస్తాం, కానీ అది రిలీజ్ కావాలన్నా, సో జనాలు రీచ్ చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఒక భయం, అసలు అది భయం కాదు అసలు, అంటే మన లైఫ్ ఇంకా దాని మీద పెట్టేస్తాం టోటల్గా. సో మీకు ఏదంటే అంతకుముందు చేసిన వాళ్ళది ఏదైనా మూవీస్ చేసినప్పుడు నేను వీళ్ళలాగానే మూవీ చేయాలని చెప్పేసి అనుకుని ఏదైనా డైరెక్టర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా, ప్రొడ్యూసర్ అంటే మెయిన్ వాళ్ళు డబ్బులు పెడితే పక్కకి వెళ్ళిపోతారు, నువ్వు డైరెక్టర్ అంటే నవీన్ అన్న. ఓకే, నవీన్ దేశపోయినా అన్న, నేను రూమ్మేట్స్ అన్నమాట. ఓకే, తను ఇండస్ట్రీలో చాలా తిరిగాడు, ఏది అవ్వలేదు అతనికి. మరాఠీకి వెళ్ళిపోయాడు, మహారాష్ట్ర, ఒక సినిమా చేశాడు, నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ వచ్చింది. నేను అనుకున్నా అరే అన్న ఇంత చేశాడు, ఏమీ లేదు, అయినా కానీ ఇంత కష్టపడి చేశాడు, నాకు కొంచెం సపోర్ట్ ఉంది, నేను చేయగలను, నేను ఎందుకు చేయలేను అని నేను స్టార్ట్ చేశాను.
సూపర్ అసలు అంటే మీ ధైర్యానికి మెచ్చుకోవాలి నాని గారు నిజంగా. ఎందుకంటే ఫస్ట్ మూవీ ద బెస్ట్ మూవీ అవుతుంది. సో అంత ముందుకు మీరు చేసిన వర్క్ అంతా పక్కన పెట్టేసి ఆ డబ్బులు దాచేసుకొని సో అంటే ఏమైనా అప్పు తీసుకొచ్చి పెట్టారా లేకపోతే అంత ఓన్ మనీనే కదా? ఎందుకంటే మళ్ళీ కష్టపడకుండా. సో హీరోయిన్ కూడా మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో కష్టం. సో సెకండ్ హీరోయిన్ గురించి ఏం చెప్తారు అసలు? ఫస్ట్ హీరోయిన్ పక్కన పెడితే అసలు ఆమె కాన్సెప్ట్ ఏంటి అసలు? కాన్సెప్ట్ ఏంటి భలే వేసుకోండి రెండు జుట్లు, కావాల్సినవన్నీ ఉంటాయి. స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, క్యూట్ అసలు నిజంగా. తను ఒక డైలాగ్ తో మారిపోతుంది. ఓకే, తను ఒక డైలాగ్ చెప్తుంది, ఆ డైలాగ్ అందరికి కనెక్ట్ అవుతుంది. సూపర్. సెకండ్ హీరోయిన్ ఏదైతే ఉందో తను ఒక డైలాగ్ చెప్తుంది, ప్రతి ఒక్క లైఫ్ లో జరిగింది ఆ డైలాగ్. అసలు వాళ్ళు వేసుకున్నారు మీరు ఇలా స్కూల్ జుట్టు వేసేసుకొని స్కూల్ నిజంగా చాలా బాగుంది నిజంగా క్యూట్. మా హెయిర్ స్టైలిస్ట్ ఉందండి లత. చాలా బాగా చేసింది లత. సో ఒకవేళ మూవీ మొత్తంలో థ్యాంక్స్ చెప్పాలంటే అవుట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరికి చెప్తాం? ఫస్ట్ అయితే డిఓపి గారికి చెప్తాను, అండ్ సెకండ్ థింగ్ ప్రొడక్షన్ ఫుడ్ చేసిన వాళ్ళకి అయితే చెప్తాను. ఆవిడ పేరు ఐడియా ఫుడ్ తింటారా? ఎక్కువ ఏం తెప్పించుకొని తినేది అను? చికెన్ పకోడా. అందరు చికెనే. చికెన్ పకోడా అంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాదు, ఆఫ్టర్నూన్ లంచ్కి, ఈవినింగ్ డిన్నర్కి మాత్రం ఖచ్చితంగా చికెన్ పకోడా వస్తుంది. ఓకే, సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు జనాలకు? చెప్పండి, జనాల నుండి మీరు ఏం కోరుకుంటారు మూవీ కోసం? ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్తారు. హీరోయిన్ చెప్తేనే అందంగా ఉంటుంది, అందరు హీరోయిన్నే చూస్తారు హీరో కంటే. చెప్పండి. ఓకే, మా మూవీ చూడడానికి ఒకటే రీజన్, ప్రజెంట్ జరుగుతున్న జనరేషన్కి ఒక మంచి ఏమంటారు, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఒక మంచి మెసేజ్లా ఉంటుంది. టోటల్గా మెసేజ్ చూడొచ్చు అన్నట్టు Yeah, మన ఇద్దరి ప్రేమ కథలో. ఈ మూవీ ఈ మంత్ 25th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఈ మూవీతో పాటు మీరు ట్రావెల్ అవుతారు. సో మీ క్యారెక్టర్స్ అక్కడ కనపడతాయి. మన లైఫ్లో జరిగే ప్రతిరోజు మన లైఫ్లో ఏదైతే జరుగుతుందో ఒక మిడిల్ క్లాస్ వాడు ఎలా ఉంటాడో క్లియర్గా చూస్తారు. సో మూవీ మొత్తం మిడిల్ క్లాస్ కి సంబంధించింది. సూపర్, ఎవరైనా చూడవలసినట్టు మూవీ. సో అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళి కామెడీ ఉంటుందా? కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చిన్నగా రొమాంటిక్స్ అది కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ ఏమైనా పెట్టారా అర్జున్ రెడ్డి లాంటివి? అను ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అను? అంటే రొమాంటిక్స్ ఏమైనా కొంచెం జరిగే ఉంటాయి మూవీ మొత్తం. నాతో రొమాంటిక్ ఉండదు కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాయి. ఎలా అనిపించింది మీకు? అవి అడగద్దంటారా? అదే చెప్పాలి కదా. డైరెక్టర్ గారు అంతే. ఎలా అనిపించింది ఆ ఫీల్? ఎలా తింతో పక్కన పెట్టేసాను, తింతో లేవంటే రొమాంటిక్ ఫీల్ అవుతుంది కాబట్టి. సెకండ్ హీరోయిన్ మౌనికనా తన పేరు? మౌనిక గారితో ఎట్లా అనిపించింది మీకు ఫీలింగ్? మౌనిక తను ఆడిషన్కి వచ్చింది ఫస్ట్. ఓకే, సో నాకు బాగా చేస్తుంది అనిపించింది. నాకు తెలీదు తనకి ఇది ఫస్ట్ మూవీ, ఫస్ట్ టైం ఆడిషన్కి వచ్చింది, ఇవన్నీ నాకు తెలీదు. ఓకే, వేరే ఫ్రెండ్ తీసుకొచ్చారు తన్ని. వచ్చింది చేస్తుంటే అమ్మాయి ఓకే అన్న, జస్ట్ ఒక చిన్న ఆడిషన్లా చేస్తుంది. అమ్మాయి ఏదో బాగుంది కదా, ఒక చిన్న షూట్ చేద్దాం అని చెప్పి వర్క్షాప్ చేయించాం అదే రోజు. ఓకే, సో అలా అయిపోయింది. తను అలా కంటిన్యూ చేసాం, షూట్కి వెళ్ళిపోయింది అంతే. తనతో కూడా బాగా చేసింది, తను కూడా చాలా బాగుంటుంది, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారండి, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫీల్ ఎలా అనిపించింది అనేది మాత్రం చెప్పలేదు. అవును, ఫీల్ ఎలా ఉంటుందండి దారుణంగా అడిగితే ఏం చెప్తాను? ఫీల్ ఎలా ఉంటుంది, ఫీల్ ఎలా ఉంటుంది? అసలు రొమాంటిక్ ఫీల్ అంటే నువ్వు అనుకో చేయలేదు కాబట్టి కాదు. మన ఇద్దరు ప్రేమను పెట్టేసి నువ్వు ఆమెతోనే ప్రేమ కంటిన్యూ చేసి జస్ట్ మనం అట్లా పెట్టుకున్నావు అంతే, బొమ్మలాగా అట్లా అంతే. సరే మీరు చూసిన తర్వాత చెప్పండి. సో రియల్గా బట్ మీ సక్సెస్ కావాలి, సక్సెస్ మీటింగ్ మీకు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. వీళ్ళ మూవీకి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. 25th రోజు రిలీజ్ ఉంది. బట్ నేను కూడా నా ఇన్స్టాలో నా ఫాలోవర్స్ కూడా మీరు చూసిన వాళ్ళందరూ, సో వీళ్ళకి ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఫాలో చేయండి. సో ఫస్ట్ డే మూవీకి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.